హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో 2025 హోండా CB125 హార్నట్ హోండా కంపెనీ రీసెంట్గా లాంచ్ చేసింది. ఆ వెహికల్కి సంబంధించిన ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి అనే దాని గురించి క్లియర్గా మాట్లాడుకుందాము. ఈ దసరా ఫెస్టివల్కి చాలామంది 125cc వెహికల్స్ అయితే పర్చేస్ చేస్తారు. కొన్ని ఇంపార్టెంట్ కాన్స్ కూడా ఉన్నాయి. ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత ఆ వెహికల్ పర్చేస్ చేయండి. ఆ వెహికల్కి సంబంధించిన స్పెసిఫికేషన్స్, నా రైడ్ ఎక్స్పీరియన్స్ తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చేస్తాను. లేకపోతే మన ఛానల్లోకి వెళ్ళండి, మీకు వీడియో అయితే ఉండిద్ది. నిన్నే అప్లోడ్ చేశాను, అది మొత్తం చూడండి, మీకు క్లారిటీ అయితే వస్తుంది. ఫస్ట్ ప్రోస్ గురించి డిస్కస్ చేద్దాము. హోండా కంపెనీ వాళ్ళు CB125 హార్నట్ని చాలా బాగా డిజైన్ చేశారని చెప్పుకోవచ్చు. లైవ్లో వెహికల్ చూడగానే ఖచ్చితంగా మీకు కొనుక్కోవాలనిపించింది అనమాట. చూస్తానికి అంతా బాగుంది డిజైన్ అయితే. సెకండ్ ప్లస్ పాయింట్ విషయానికి వస్తే ట్రాన్స్మిషన్, క్లచ్ రెండు కూడా చాలా స్మూత్గా ఉన్నాయి. మీరు ఈ వెహికల్ పర్చేస్ చేసిన తర్వాత సిటీలో ఎక్కువగా రైడ్ చేశారనుకోండి, గేర్లు వేస్తూ ఉంటారు, తీస్తూ ఉంటారు, అలాగే క్లచ్ కూడా ఎక్కువ సార్లు ప్రెస్ చేస్తూ ఉంటారు కదా, మీకు ఫింగర్స్ పెయిన్ కూడా రావు. అలాగే గేర్లు కూడా ఎక్కడ స్టక్ అవ్వవు అనమాట. చాలా స్మూత్ గా పెర్ఫామ్ చేస్తూ ఉంది కాబట్టి అది నాకు చాలా బాగా నచ్చింది. థర్డ్ ప్లస్ పాయింట్ విషయానికి వస్తే బ్రేక్స్ అని చెప్పుకోవచ్చు. ఫ్రంట్ సైడ్ 240mm పెడల్ డిస్క్ బ్రేక్ ఇచ్చారు. మీరు ఇట్లా ప్రెస్ చేయగానే వెహికల్ అయితే ఆగుతుంది. బైటింగ్ పవర్ చాలా బాగుంది CB125 హార్నట్ది. బ్యాక్ సైడ్ మీకు 130mm డ్రమ్ బ్రేక్ ఉండిద్ది. ఓవరాల్ గా మీరు ఎక్కువ స్పీడ్ వెళ్ళినప్పుడు ఇట్లా బ్రేక్ వేయగానే వెహికల్ అయితే ఆగుతుంది బ్రో. బ్రేకింగ్ పరంగా ఇబ్బంది అయితే ఏమీ లేదు. ఫోర్త్ ప్లస్ పాయింట్ విషయానికి వస్తే ఆబ్వియస్లీ సస్పెన్షన్ అనమాట. 41mm అప్ సైడ్ డౌన్ గోల్డ్ కలర్ షోవా సస్పెన్షన్ అయితే ఇచ్చారు. చూస్తానికి చాలా బాగుంది. మనకి సన్న సస్పెన్షన్ అయితే ఏమీ ఇవ్వలేదు, కొద్దిగా లావుగా ఉంది. నేను షోరూమ్ లో 1-2 సార్లు చెక్ చేశాను. హార్నట్ 2.2 ఈ వెహికల్ రెండు పక్కన పెట్టి చూసుకున్నాను అనమాట. సేమ్ అదే సైజ్ అయితే ఉంది. మీకు సస్పెన్షన్ పరంగా ఎక్కడ డిసప్పాయింట్ అయితే చేయదు. సస్పెన్షన్ అయితే చాలా బాగా పెర్ఫామ్ చేసింది నేను రైడ్ చేసినప్పుడు. ఫిఫ్త్ ప్లస్ పాయింట్ విషయానికి వస్తే వెయిట్ 124 kgs ఉంది. చాలా లైట్ వెయిట్ అయితే అనిపించింది. ఎవరైతే హైట్ తక్కువ ఉన్న వాళ్ళు ఉంటారో వాళ్ళు కూడా ఈ వెహికల్ ఈజీగా రైడ్ చేయొచ్చు. మీకు అసలు బరువు అయితే ఎక్కడ అనిపించదు. కావాలంటే ఒకసారి మీ షోరూమ్కి వెళ్ళి చెక్ చేసుకోండి. సిక్స్త్ ప్లస్ పాయింట్ విషయానికి వస్తే ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ 12 లీటర్స్ అయితే ఇచ్చారు. పల్సర్ 125లో 11.5 లీటర్స్, ఎక్స్ట్రీమ్లో కానీ రైడర్లో చూసుకున్నా సరే మీకు 10 లీటర్సే పట్టిద్ది. కానీ ఇందులో మీకు 12 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ అయితే ఇచ్చారు. కొద్దిగా పెద్ద ఫ్యూయల్ ట్యాంక్ అనమాట. లాంగ్ రైడ్ వెళ్ళాలనుకుంటే ఒకసారి మీరు ఫుల్ ట్యాంక్ చేసుకుంటే చాలా దూరం అయితే వెళ్ళిపోవచ్చు. మంచి మైలేజ్ అయితే వస్తుంది. నేను దాని గురించి కొద్దిసేపు అయిన మాట్లాడతా. ఫ్యూయల్ ట్యాంక్ పరంగా నాకు ఇది బాగా నచ్చింది అనమాట. పెద్ద ఫ్యూయల్ ట్యాంక్ అయితే ఇచ్చారు. ఫైబర్ ఫ్యూయల్ ట్యాంక్ అనమాట, మెటల్ ఫ్యూయల్ ట్యాంక్ అయితే ఏమీ ఇవ్వలేదు. సెవెంత్ ప్లస్ పాయింట్ విషయానికి వస్తే గ్రౌండ్ క్లియరెన్స్ అని చెప్పుకోవచ్చు. 166mm అనేది ఇచ్చారు. మన ఇండియన్ రోడ్స్కి మినిమం 160 ఉండాలి. 170 ఇస్తే బాగుండేది, బట్ అటు ఇటు కాకుండా 166 ఇచ్చారు కాబట్టి ఓకే అనమాట. అంత తొందరగా ఇంజన్ దగ్గర తగలదు. కానీ మీరు జాగ్రత్తగా రైడ్ చేయండి, తగలదన్నానని చెప్పేసి ఎక్కువ స్పీడ్ అయితే వెళ్ళొద్దు. ఎయిత్ ప్లస్ పాయింట్ విషయానికి వస్తే లైట్స్ అని చెప్పుకోవచ్చు. ఈ వెహికల్ లో మొత్తం LED లైట్స్ అయితే యూజ్ చేస్తారు. ఎక్కడ హాలోజన్ లైట్ అయితే యూజ్ చేయలేదన్నమాట. ఖచ్చితంగా ఇది ప్లస్ పాయింటే. నైన్త్ ప్లస్ పాయింట్ విషయానికి వస్తే కన్సోల్ 4.2 ఇంచెస్ ఫుల్లీ డిజిటల్ కలర్ కన్సోల్ ఇచ్చారు. డే టైమ్ కన్సోల్ విజిబిలిటీ చాలా బాగుంది. అందులో ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ అయితే మీకు చూపించింది. ఒకసారి షోరూమ్కి వెళ్ళినప్పుడు కీ ఆన్ చేసి ఆ కన్సోల్ ఉన్న ఫీచర్స్ ఏమున్నాయి అనేది మీరు లైవ్ లో చెక్ చేసుకోండి, మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. 10th ప్లస్ పాయింట్ విషయానికి వస్తే కన్సోల్ కి లెఫ్ట్ సైడ్ Type-C ఛార్జింగ్ సాకెట్ అయితే ప్రొవైడ్ చేశారు. అన్ని కంపెనీస్ కూడా Type-A అయితే తీసుకొస్తుంటే వీళ్ళు మాత్రం Type-C తో తీసుకొచ్చారు కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు అప్డేట్ లో ఉన్నారని చెప్పుకోవచ్చు ఇక్కడ. ఇంకా 11th ప్లస్ పాయింట్ విషయానికి వస్తే బ్లూటూత్ ఉంది, నావిగేషన్ ఉంది, వీటిని కూడా స్కిప్ చేయలేదు. 12th ప్లస్ పాయింట్ విషయానికి వస్తే 4 కలర్స్ లో మీరు ఈ వెహికల్ అయితే చూస్ చేసుకోవచ్చు. 4 కలర్లు కూడా చూస్తానికి చాలా బాగున్నాయి. బ్లాక్ కలర్ అయితే కొద్దిగా డీసెంట్ గా ఉండిద్ది అనమాట. కొద్దిగా యూనిక్ గా కావాలి అంటే మాత్రం నియాన్ కలర్ అయితే మీరు చూస్ చేసుకోవచ్చు. తర్వాత బ్లూ ఉంది, రెడ్ ఉంది, మీ ఇష్టం. మీకు నచ్చిన కలర్ అయితే మీరు పర్చేస్ చేయొచ్చు. ఏ కలర్ పర్చేస్ చేస్తే ఆ కలర్ LI వీల్ అయితే ఇస్తున్నారు కాబట్టి ఇది ఒకటి కొద్దిగా యూనిక్ అయితే అనిపించింది నాకు. 13th ప్లస్ పాయింట్ విషయానికి వస్తే మైలేజ్ అని చెప్పుకోవచ్చు. వెహికల్ వెయిట్ తక్కువ ఉంది. అలాగే షైన్ 125 ఏదైతే ఇంజిన్ ఉందో అదే ఇంజిన్ అయితే ఈ వెహికల్ యూజ్ చేశారు కాబట్టి 50-55 కిలోమీటర్ల దాకా మీరు మైలేజ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఫైనల్ గా 14th ప్లస్ పాయింట్ విషయానికి వస్తే మెయింటెనెన్స్. ఎయిర్ కూల్డ్ ఇంజిన్ అయితే ఉంది కాబట్టి చాలా తక్కువ మెయింటెనెన్స్ అయితే ఉండిద్ది. మీరు హ్యాపీగా ఇంజిన్ టైం టు టైం మార్చుకుంటే మాత్రం అంత తొందరగా రిపేర్లు కూడా ఏమి రావు. షైన్ ఇంజినే కదా, ఎప్పటి నుంచో ఉన్న ఇంజిన్ కాబట్టి కొత్త ఇంజిన్ ఏం కాదు. కొత్త టెక్నాలజీ అయితే ఆ వెహికల్ ఏమి యూజ్ చేయలేదన్నమాట ఇంజిన్ పరంగా చూసుకున్నట్లయితే. సో మెయింటెనెన్స్ అయితే ఓవరాల్ గా తక్కువ ఉండిద్ది కాబట్టి ఇవన్నీ నాకు అనిపించిన ప్లస్ పాయింట్స్ అనమాట. ఇప్పుడు కొన్ని ఇంపార్టెంట్ కాన్స్ అయితే ఉన్నాయి, మైనస్లు ఉన్నాయి, వాటి గురించి మాట్లాడుకుందాము. ఫస్ట్ కాన్ విషయానికి వస్తే పెర్ఫార్మెన్స్ అని చెప్పుకోవచ్చు. వెహికల్ చూడగానే నాకు చాలా బాగా నచ్చింది. ఎప్పుడైతే వెహికల్ మీద ఎక్కి కూర్చున్నానో కంఫర్ట్ కూడా బాగుంది, హ్యాండిల్ కంఫర్ట్ అంతా బాగుంది. ఫస్ట్ ఇయర్ వేసి కొంత దూరం పోనిచ్చాను అనమాట. ఇదేంటి అసలు పెర్ఫార్మెన్స్ లేదనిపించింది. పికప్ అయితే లేదు బ్రో. ఎవరైనా యూత్ ఈ వెహికల్ ఎందుకు కొనుక్కుంటారు? పెర్ఫార్మెన్స్ కోసమే కదా. అది ఈ వెహికల్ లో లేదనమాట. ఖచ్చితంగా ఇక్కడ మిమ్మల్ని డిసప్పాయింట్ అయితే చేసింది. రైడర్ 125లో 3 valves ఎయిర్ ఆయిల్ కూల్డ్ ఇంజిన్ అయితే ఇచ్చారు. 11.3 PS పవర్, 11.2 Nm టార్క్ జనరేట్ చేసే ఇంజిన్ అయితే ఆ వెహికల్ లో ఉండిద్ది. సో పెర్ఫార్మెన్స్ అది బాగుండిద్ది మీరు ఈ వెహికల్ తో కంపేర్ చేసుకుంటే. పల్సర్ 125లో చూసుకున్నా సరే 11.8 PS పవర్, 10.8 Nm టార్క్ జనరేట్ చేసే 2 valves ఎయిర్ కూల్డ్ ఇంజిన్ ఉంది. ఆల్మోస్ట్
12 PS పవర్ అయితే ఆ ఇంజన్ జనరేట్ చేసిద్ది అనమాట. పెర్ఫార్మెన్స్ కూడా అది బాగుండిద్ది. ఈవెన్ ఎక్స్ట్రీమ్ 125R లో కూడా 11.5 PS పవర్ 10.5 Nm టార్క్ జనరేట్ చేసే 2 valves ఎయిర్ కూల్డ్ ఇంజిన్ ఉంది. అందులో మీకు RPM అయితే చాలా ఎక్కువ ఉండిద్ది అనమాట. సో మీకు పల్సర్లో కానీ రైడర్లో కానీ హీరో ఎక్స్ట్రీమ్లో కానీ RPM అయితే చాలా ఎక్కువ ఉండిద్ది హార్నర్తో కంపేర్ చేసుకుంటే. అందువల్ల మీకు అవి పెర్ఫార్మెన్స్ అయితే కొద్దిగా ఎక్కువ అనిపిస్తాయి అనమాట అవి నడిపినప్పుడు. ఇందులో అది అండర్ పవర్ అయితే అనిపించింది. దీనివల్ల మనకు ఒక ప్లస్ ఏంటంటే రిలయబిలిటీ ఎక్కువ ఉండిద్ది అనమాట. ఇంజిన్ అంత తొందరగా పాడైపోదు, ఎక్కువ సంవత్సరాలు అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు. సెకండ్ కాన్విషన్కి వస్తే టైర్స్ గ్రిప్ అని చెప్పుకోవచ్చు. 120/80 సెక్షన్ టైర్ ఇస్తే బాగుండేది, 110/80 సెక్షన్ టైర్ ఇచ్చారు. కొంచెం వైడ్ ఇస్తే బాగుండేది. ఎక్స్ట్రీమ్ 125 లో మనకి 120/80 సెక్షన్ టైర్ ఇచ్చారు కదా బ్యాక్ సైడ్. సేమ్ ఆ టైర్ సెటప్ అయితే ఈ వెహికల్ యూజ్ చేస్తే సూపర్ ఉండేది. కానీ వీళ్ళు కొద్దిగా ప్రైస్ అయితే టైర్స్ దగ్గర కట్ చేశారని చెప్పుకోవచ్చు. థర్డ్ కాన్విషన్కి వస్తే హజార్ లైట్స్ అయితే ఈ వెహికల్ లో మిస్ చేశారనమాట. స్ప్లెండర్ ప్లస్ లోనే హజార్ లైట్స్ ఇస్తున్నప్పుడు ఈ వెహికల్ కూడా ఖచ్చితంగా మనం ఎక్స్పెక్ట్ చేస్తాము. ఫోర్త్ కాన్విషన్కి వస్తే ఇది చాలా ఇంపార్టెంట్. బ్యాక్ సైడ్ పిలియన్ సీట్ కంఫర్ట్ అయితే ఏమీ ఉండదు, చాలా చిన్నగా డిజైన్ చేశారు. రైడర్ 125 చాలా బాగుంటుంది కంఫర్ట్ అయితే. దాన్ని మీరు ఫ్యామిలీ కోసం కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈ వెహికల్ చాలా చిన్నగా ఉంది, నాకే అసలు కంఫర్ట్ అనిపించలేదు. సో ఫ్యామిలీ కోసం ఈ వెహికల్ కొనుక్కోవాలనుకుంటే అస్సలు సెట్ అవ్వదు, సింగిల్ గా వెళ్ళడానికి చాలా బాగుంటుంది. ఫిఫ్త్ కాన్విషన్కి వస్తే బ్యాక్ సైడ్ గ్రాబ్ రైల్స్ ఏవైతే ఉన్నాయో అవి సైడ్ కి అయితే ఇచ్చారనమాట. బ్యాక్ సైడ్ మీకు సపోర్ట్ కూడా ఏమీ ఉండదు. సో కొద్దిగా లావుగా ఉన్న పర్సన్స్ అయితే ఈ వెహికల్ మీద అస్సలు కూర్చోలేరు. సిక్స్త్ కాన్విషన్కి వస్తే సైడ్ స్టెప్ ఫుట్ రెస్ట్ అయితే స్కిప్ చేశారనమాట. ఈ వెహికల్ సైడ్ స్టెప్ ఫుట్ రెస్ట్ కూడా రాదు, అదొకటి మైనస్ అనిపించింది నాకు. సెవెంత్ కాన్విషన్కి వస్తే సైడ్ ప్యానల్స్ అని చెప్పుకోవచ్చు. ఫ్యూయల్ ట్యాంక్ దగ్గర హార్నట్ అని చెప్పేసి రాస్తుంది కదా, అక్కడ మీకు 2 ప్యానల్స్ అయితే ఉంటాయి. ఫ్రంట్ నుంచి చూస్తానికి అస్సలు బాగాలేదన్నమాట. సైడ్ నుంచి చూస్తానికి బాగుంది కానీ ఫ్రంట్ యాంగిల్ చూస్తానికి ఏం బాగాలేదు. ఫైనల్ గా ఎయిత్ కాన్విషన్కి వస్తే వెహికల్ రైడ్ చేస్తున్నప్పుడు సంథింగ్ మిస్సింగ్ అని చెప్పి ఒక ఫీల్ అయితే వస్తుంది అనమాట. ఏదో మిస్ అవుతుంది అని చెప్పేసి. మేబీ పెర్ఫార్మెన్స్ అయి ఉండొచ్చు. కొంచెం పెర్ఫార్మెన్స్ బాగుంటే ఆ వెహికల్ చాలా బాగా ఎంజాయ్ చేస్తూ మీరు రైడ్ చేస్తారు. ఇవి నాకు అనిపించిన కాన్స్ అయితే నేను రైడ్ చేసినప్పుడు. ఒకసారి మీరు కూడా షోరూమ్కి వెళ్ళి వెహికల్ మీద ఎక్కి కూర్చొని చెక్ చేసుకోండి, ఖచ్చితంగా టెస్ట్ రైడ్ చేయండి. మీకు ఓకే అనుకుంటే మీరు కొనుక్కోండి, లేదు పెర్ఫార్మెన్స్ తక్కువ ఉంది అనుకుంటే వేరే వెహికల్ కొనడానికి ట్రై చేయండి. ఎక్స్ట్రీమ్ 125R కానీ లేకపోతే గ్లామర్ ఓజీ కానీ బాగుంది. ఫ్యామిలీ కోసం అయితే గ్లామర్ ఓజీ మీరు కొనుక్కోవచ్చు. ఫీచర్స్ కానీ పెర్ఫార్మెన్స్ కానీ ఆ వెహికల్ చాలా బాగున్నాయి. ఎక్స్ట్రీమ్ 125R లో బ్రేక్స్ బాగుంటాయి, డిజైన్ కూడా బాగుంది. అది కొంతవరకు యూజ్ చేసుకోవచ్చు ఫ్యామిలీకి దీంతో కంపేర్ చేసుకుంటే. కాబట్టి ఆ వెహికల్ కూడా మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. ఈ వెహికల్ నేను కొనమని చెప్పను, అలా అని చెప్పేసి వద్దని కూడా చెప్పను. ఒకసారి చెక్ చేసుకోండి, మీకు ఓకే అనుకుంటే మీరు కొనుక్కోండి. ఇది ఓవరాల్గా ఈ వెహికల్కి సంబంధించిన ప్రోస్ అండ్ కాన్స్ వీడియో అయితే. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.